హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది లలిత సాఫ్ట్ కిచెన్. టుడే స్పెషల్ ఏంటంటే రసం. ఈ రసం తినడానికే కాదండి, జలుబు దగ్గు కూడా చాలా ఈజీగా తగ్గిపోతాయి. సో ఈ వేడి వేడి రసం ఎలా తయారు చేయాలో చూద్దాం. సో దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక కొత్తిమీర కట్ట, 2 రెమ్మలు కరివేపాకు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, మిరియాలు 1 టేబుల్ స్పూను, పసుపు సాల్ట్ 1 టేబుల్ స్పూను. సో ముందుగానే నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకోవాలి. ముందుగానే మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి పచ్చాగా నేను వీడియోలో చూపిస్తున్నట్లు మీరు దంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 టమాటాలని చిన్న ముక్కలుగా నేను వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి. కొత్తిమీరను, కరివేపాకును, 2 పచ్చిమిర్చిని కూడా తీసుకొని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడి అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత వెంటనే పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని కొంచెం లైట్గా వేయించుకోవాలి. టమాటాలు కొంచెం సాఫ్ట్గా మెత్తబడిన తర్వాత కొత్తిమీర, మనం దంచుకున్న వెల్లుల్లి మిరియాల మిశ్రమం వేసి కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూను పసుపు వేసి కలుపుకోవాలి. సో తర్వాత ఈ మిశ్రమానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 3 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ 3 గ్లాసులు నీళ్లు పోసాను. ఇలా హై ఫ్లేమ్ మీద బాగా ఉడుకు పట్టేంత వరకు ఉంచాలి. చూశారు కదా బాగా రసం ఎలా మరుగుతున్నాయో, ఇలా మీరు కూడా మరిగేంత వరకు ఉంచుకోవాలి. బాగా మరిగిన తర్వాత దాంట్లో చింతపండు నీళ్ళని రసంలో పోయాలి. తర్వాత ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక్కడే మనం టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించుకొని పోపు వేసి సర్వ్ చేసుకోండి. చూసారు కదా, రసం చాలా ఈజీగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.